Hello my dear mamas and machas, welcome back to my YouTube channel UPSC Fit Fusion with another new vlog. నేను మిస్ సోలో. ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది మనం వ్లాగ్స్ చేయక అండ్ మీతో ఇంటరాక్ట్ అవ్వక. అండ్ ఈ వ్లాగ్లో ఈ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే నేను యూజ్ చేసే నా సప్లిమెంట్స్, నా వర్కౌట్ కోసం నేను యూజ్ చేసే సప్లిమెంట్స్ ఏంటి, వాట్ ఆర్ దే, అండ్ నేను అవి తప్ప ఇంకా ఏవి యూజ్ చేయను. యూజ్ చేసే ఆ బెస్ట్ 3 సప్లిమెంట్స్ ఏంటి. ఈ వ్లాగ్లో మనం అన్బాక్సింగ్ కూడా చేస్తున్నాం. సో మీరు అక్కడ ఆల్రెడీ బాక్స్ చూసారు కదా, సో అదనమాట ముచ్చట. సో మనం ల్యాగ్ చేయకుండా ఆ బాక్స్లో ఏముందో చూసేద్దాం. లెట్స్ గో గైస్. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇది ప్రమోషన్ వీడియో కాదు. మజిల్ బ్లేస్ని నేను ప్రమోట్ చేయట్లేను అండ్ నేను మజిల్ బ్లేస్ అథ్లీట్ని కూడా కాదు. సో ఇది కొంచెం మీరు మైండ్లో పెట్టుకోండి. లాస్ట్ టైం నేను మ్యాంగో ఫ్లేవర్ యూజ్ చేశాను అండ్ దిస్ టైమ్ జ్యూసీ బెర్రీస్. సో ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. రీసెంట్గా మజిల్ బ్లేస్ వాళ్ళది సేల్ నడుస్తుండే అనమాట. సో ఆ సేల్లో నేను కొనుక్కున్న ప్రోడక్ట్స్ ఇవి. అండ్ దీనికి 3 బాటిల్స్ కూడా ఫ్రీ వచ్చాయి. సో క్రియేటిన్ మోనోహైడ్రేట్ అనమాట. అసలు ఎందుకు తీసుకున్నా ఏంటి, అసలు నేను దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నా, అసలు వీటిని ఎందుకు యూజ్ చేస్తున్నా అనేది కూడా మీకు చెప్తాను. లెట్స్ సీ. అండ్ మజిల్ బ్లేస్ వాళ్ళది బ్రతెక్స్ ప్రీ వర్కౌట్. సో అసలు ఈ ప్రీ వర్కౌట్ ఎందుకు తీసుకున్నా అనేది కూడా మీకు చెప్తాను. అండ్ మజిల్ బ్లేస్ వాళ్ళది వే ప్రోటీన్. అసలు ఈ ప్రోటీన్ ఎందుకు తీసుకుంటున్నా అనేది కూడా మీకు ఈ వీడియో కంప్లీట్ క్లారిటీ ఇచ్చేస్తా. లెట్స్ వెయిట్ గైస్, లెట్స్ వెయిట్. అండ్ మనకి ఇంకా ఫ్రీగా వచ్చినవి ఏంటి అంటే 3 బాటిల్స్ ఫ్రీ వచ్చాయి ఇందులోనే. సో అంతే, ఈ 3 బాటిల్స్. మనకి ఇంకా ఈ బాక్స్లో ఏం లేవు. ఐఎమ్ క్లోజింగ్ ఇట్. సో మచ్చా మనం ఇప్పుడు వే ప్రోటీన్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు నేను వే ప్రోటీన్ ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది కూడా. సో బేసిక్గా ఏంటి అంటే లాస్ట్ 2 months నేను వే ప్రోటీన్ అసలు యూజ్ చేయలేదు. సో కంప్లీట్గా నా ప్రోటీన్ ఇంటేక్ అనేది నేను డైట్ నుంచే తీసుకోవాలని చెప్పేసి గట్టిగా ట్రై చేశా. లాస్ట్ మంత్ బాగానే సెట్ అయింది, జూలై మంత్. బట్ ఆగస్ట్ మంత్ వచ్చేసి ఏమైంది అంటే, మీరు ఆల్రెడీ నా రీల్స్ చూసినట్లయితే, షార్ట్స్ కానీ చూసినట్లయితే మీకు అర్థమై ఉండొచ్చు. నేను స్కూల్లో పీటీ సార్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ పీటీ సార్ ఒకటే కాదు, స్కూల్ వర్కే కాదు, మళ్ళీ నేను ఈవినింగ్ మళ్ళీ 6 to 8 or 7 to 9 ఆ టైమింగ్ మధ్యలో 2 hours మళ్ళీ నేను ట్యూషన్కి వెళ్తున్నాను, ట్యూషన్ చెప్తున్నాను. అంటే అక్కడ డిసిప్లిన్ కమిటీగా టైమింగ్స్లో అసలు నాకు ఎక్కడ నేను ఈ మంత్లో అసలు ఫుడ్లో నేను ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఇక గట్టిగా ఫిక్స్ అయ్యాయి, ఇప్పుడు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయలేకపోతే మనకి మజిల్ గ్రోత్ పెరగదు, రికవరీ అవ్వదు. సో అందుకని ఇక గట్టిగా ఫిక్స్ అయినా, ఓకే ఫైన్, మళ్ళీ మనకు టైం దొరికినప్పుడు ఫుడ్ నుంచి వెళ్ళి తీసుకుందాం. సో ఇప్పుడు ఇందులో పర్ స్కూప్లో 24 to 25 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. బాడీ వెయిట్ ఇంటూ 1.5 తీసుకుంటాను అనమాట నేను ప్రోటీన్. సో ఇందులో నుంచి వచ్చేది పర్ స్కూప్ 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ మిగతాదంతా మనం ఫుడ్ నుంచే తీసుకోవాలి. కొంచెం అలా లైక్ ఏమంటారు, ప్రోటీన్ టేక్ కంప్లీట్ కాకుండా వాళ్ళ దగ్గరకు వస్తాం చూసావా, సో ఆ మూమెంట్ కోసం అని చెప్పి తీసుకున్నాను. సో దిస్ ఈజ్ వాట్ వే ప్రోటీన్. బ్రాథెక్స్ ప్రీ వర్కౌట్. అసలు ప్రీ వర్కౌట్ ఎందుకు తీసుకున్నాను అంటే, రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను మరి ప్రీ వర్కౌట్ తాగడం. అంతకుముందు నేను బ్లాక్ కాఫీ కానీ, ఓట్స్ కానీ, 1 hour బిఫోర్ జిమ్ ఓట్స్ కానీ, లేకపోతే లెమన్ వాటర్ కానీ, సో ఇట్లా తీసుకుంటుండే. బట్ చెప్తున్నా కదా, ఈ డేస్లో నాకు బిజీ షెడ్యూల్ అయిపోయింది కంప్లీట్గా. సో దాన్ని బట్టి జిమ్లో కూడా ఇంటెన్స్ ఆఫ్ వర్కౌట్ చేద్దామన్నా లైక్ బాగా స్లీప్ రావడం కానీ, డ్రామాటిక్ ఫీల్ ఉందన్నమాట. సో దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే మైండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, లైక్ ఏ లేజినెస్ ఫీల్ ఉండదు, ఇక ఫుల్ ఆఫ్ పవర్ వస్తుంది. లైక్ స్కిన్ అయితే ఎట్లా బర్న్ అయిపోతుంది అంటే, ఇక వెయిట్ లిఫ్ట్ చేసేయాలనే ఫీలింగ్ గట్టిగా వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మనకి ఎక్కువ యాక్టివ్నెస్లో ఉంటాం అనమాట జిమ్లో. సో అందుకని అండ్ రీసెంట్గా నేను స్టార్ట్ చేస్తాను. అసలు అప్పటిదాకా నేను ఎప్పుడు తాగలేదు. నాకు తెలిసి లాస్ట్ 2-3 weeks నుంచి నేను తాగడం స్టార్ట్ చేశాను. సో మనమే ఒకటి కొనేసుకుందాంలే అని చెప్పేసి కొన్నాను అనమాట. నేను వాడేది అయితే ఈ 3 సప్లిమెంట్స్. ఇంతకు మించి నేను వెళ్ళను. ఒకవేళ వెళ్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. దట్స్ ఇట్. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫుడ్ నుంచి ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవాలని మీరు అనుకుంటే, ఇఫ్ అది మీకు ఎలా అని మీకు తెలియలేకపోతే
డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వ్లాగ్లో నేను కంప్లీట్గా మీకు చెప్తా. బికాజ్ నేను 2 months నుంచి వెళ్ళి ప్రోటీన్ యూజ్ చేయకుండా నా ఫుడ్ ఇంటెక్ నుంచే నేను ప్రోటీన్ ఇంటెక్ కంప్లీట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే మన ఈ మజిల్ బ్లేస్ నుంచి వెళ్ళి మనం మనీ పెట్టుకున్నాం, కానీ ఒకరోజు పక్కా మనం మనీ పెట్టకపోయినా మనకి సప్లిమెంట్స్ వస్తాయి. నాకైతే ఆ చిన్నపాటి డ్రీమ్ కూడా ఉందనుకో. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and don't forget to comment. Bye bye.